రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ చివరిసారిగా పూర్తి స్థాయిలో కామెడీ చేసిన సినిమా బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. అదే విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ జానర్ లో కనిపించిన సినిమా మిర్చి. అప్పటి ప్రభాస్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక ట్రీట్ లాంటిదని టీజర్ తోనే చెప్పకనే చెప్పేశారు డైరెక్టర్ మారుతి. ఇకపోతే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, ఈ మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, కేవలం ఒక టీజర్ లాంచ్. దీనికే మీరంతా ఇంత రచ్చ చేశారంటే డిసెంబర్ 5న సినిమా విడుదలకు ఇక ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ పేరు గుర్తు పెట్టుకోండి. సినిమా రిలీజ్ తర్వాత అందులోని విజువల్ ఎఫెక్ట్స్ కి మీరు ఆయన ఫ్యాన్స్ అయిపోతారు. అంత భారీగా విఎఫ్ఎక్స్ కోసం ఆయన ఖర్చు చేశారు. ఇక డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడుకోవాలి. బందరులో కృష్ణ కిషోర్ థియేటర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ని చేశారు. అప్పట్లో ఈ థియేటర్ ముందు మారుతి తండ్రి అరటి పండ్లు అమ్ముకునేవారు. చిన్నతనంలో వచ్చిన కష్టాలను చూసి మారుతి గారు తనకు ఎంతో ఇష్టమైన సినీ రంగంలోకి అడుగుపెట్టి పెద్ద రేంజ్ కి వెళ్లాలని ఒక కల కన్నాడు. దానికోసం ఆయన 23 ఏళ్ల పాటు కష్టపడి నేడు పాన్ ఇండియా స్టార్ పక్కన తన కటౌట్ కూడా పడే రేంజ్ కి ఎదిగారు. తన భర్త బలమేంటో భార్య మాత్రమే చెప్తుంది. అదే విధంగా ఒక స్నేహితుడి పొటెన్షియల్ ఏంటో అతని ప్రాణ స్నేహితుడి మాత్రమే చెప్పగలరు. 20 ఏళ్లుగా మారుతితో స్నేహం చేసిన వాడిగా చెప్తున్నాను. రాసి పెట్టుకోండి. డిసెంబర్ 5న ఈ సినిమాని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వాళ్ళకి ఈ సినిమా పెట్టే రికార్డ్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. అదే విధంగా ఒక నిర్మాత పని కట్టుకుని ఈ సినిమాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. ఆయన చేతనే పాజిటివ్ క్యాంపెయిన్ చేసేలా చేస్తామంటూ ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.